చట్ట ప్రకారం అంటున్నారు. కార్యకర్తలు చూస్తే ఇలా ఉన్నారు కదా. మీ మీ అబ్జర్వేషన్ ఏంటి? మీ పరిస్థితి ఎలా ఉంది? సార్ మీకు మన ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ ప్యానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. యాక్చువల్ గా ఏంటంటే మర్చిపోలేని అవమానం భరించిన మాట వాస్తవం. ఎంత అవమానం అంటే వెంకటకృష్ణ గారు, మా ఒక పోలీస్ అధికారి వచ్చి మా ఇంట్లో నా మనవరాలు ఇద్దరు 10 సంవత్సరాల నుండి పిల్లలు పడుకుంటే మంచం మీద వీడియో తీసేయండి. వీడియో తీసి ఎస్పీకి ఇక్కడ ఎమ్మెల్యే కూడా పెట్టాడు. ఆ వీడియో చూపించాడు అనమాట. డైరెక్ట్ గా నన్ను 40-30 మంది పోలీసులు పట్టుకుని ఆకుల రఘు అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అతనికి మరి పోస్టింగ్ ట్రై చేసుకున్నాడండి. నాకు రివాల్వర్ పెట్టి నేను చంపేస్తానన్నాడు. పోలీస్ స్టేషన్ లో కార్యకర్త తీసుకెళ్తే మరొక సందర్భంలో రివాల్వర్ తీసి రివాల్వర్ ప్రాణ రక్షణకు ఉపయోగించాలి కానీ రివాల్వర్ ఎవరికి చూపించకూడదండి, చట్టరీత్యా నేరం. ఆ కామన్ సెన్స్ కూడా లేనటువంటి ఆకుల రఘు అనే సిఐ నా మీద పోలీసు పిస్టల్ తీసి కాల్ చేస్తానండి. నా సైట్ ఆక్రమించుకుని నా మీద కేసు పెట్టాడండి. ఏంటి అతనే ఆక్రమించుకున్నాడా? అతని తాలూకా మనుషులు డబ్బులు తీసుకుని నా మీద తిరిగి కేసు కట్టాడండి. ఆ కేసులు అడ్డం చూపించి నా వెపన్ కూడా తీసుకున్నారండి. 5 సంవత్సరాలు నా వెపన్ కూడా నాకు రాలేదండి. ఇంతకంటే అవమానం మన జీవితంలో ఎప్పుడు అనుభవించాలన్నమాట. పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం కూర్చోమనకుండా రివాల్వర్ తీసి నా మీద ఆ పిస్టల్ తీస్తే కొంతమంది పెద్దలు నాయకులందరూ కూడా అతనికి సపోర్ట్ చేసి అతని పోస్టింగ్ ఇమ్మని అడుగుతున్నారండి. ఇంకా చాలా మందికి ఉంది. అవును, ఇది నేనేమన్నానంటే ఇప్పుడు ఎవరో రాజకీయ నాయకులు చెప్తే మాత్రం పోలీసులు వ్యవహరించే తీరు అమానుషంగా ఉంది. దీని మీద ప్రభుత్వం కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి కానీ హోమ్ మినిస్టర్ గారికి కానీ వినతి పత్రం ఇచ్చాను. నేనేదో ఎవరినో ఏదో చేసేయాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తిని కాదు. కాకపోతే నాకు ఇప్పుడున్న జరిగిన అవమానాలన్నీ భరించి 5 సంవత్సరాల పాటు మేము మోసిన భారాన్ని ఈ రోజు మేము ఏమన్నా మాలాంటి అవమానం ఇంకో రాజకీయ నాయకుడు